అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది సాంబు అగ్రో ఫార్మ్స్. నన్ను యూట్యూబ్ కామెంట్స్లో అడుగుతున్నారండి, అన్న మీరు పిల్లలు ఎక్కడి నుండి తెచ్చినారు, మీ షెడ్ చూపించండి, ఏమేమి దానా వాడతారు, రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం పని చేస్తారని. సో ఈరోజు చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ నాకు కూడా యూట్యూబ్లో వీడియోలు చేయడం చాలా కొత్త. సో ఈ వీడియో సాధ్యమైనంత వరకు రా వీడియో ఉంటుంది, అంటే ఎడిటింగ్స్ అట్లాంటివి ఏం లేకుండా. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో అడగండి, నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశామండి. సో చాలామంది రైతులు వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి సో కొందరు ఎలివేటెడ్ షెడ్స్, కొందరు కిందనే వేసుకుంటారు. బట్ మేమైతే మా షెడ్ కిందనే వేసాము. మేము సాధ్యమైనంత వరకు తక్కువ ఖర్చుతో కట్టాలని చెప్పి నిర్ణయించుకొని సో మేము ఇలా కన్స్ట్రక్ట్ చేసినాము. సో మా షెడ్ చాలా చిన్నగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. సో ఇంత చిన్న షెడ్లో అయినా కూడా మేము ఇబ్బంది లేకుండా మేపే విధంగా అరేంజ్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది మా షెడ్. సో మేము సాధ్యమైనంత వరకు లోపలికి గాలి బాగా వెళ్ళాలని చెప్పేసి గోడలు చాలా తక్కువ ఎత్తులో, అంటే 2-2.5 అడుగు మాత్రమే పెట్టినాము. భూమిపై నుంచి 2-2.5 అడుగు ఎత్తులో ఇటుకలతో గోడ కట్టినాము. సో ఒకవైపు మేము పిల్లలకు కావాల్సిన దానా గడ్డి వేసుకోవడానికి మేము పడుకోవడానికి రాత్రిపూట ఒక చిన్న రూమ్ రెడీ చేసుకొని, ఆ రూమ్కి ఆనుకొనే ఒక సైడ్ గోడ 2.5 అడుగులో నిర్మించుకొని చుట్టూ అలాగే 2.5 అడుగు పెట్టుకొని, సో దీన్ని 2 పార్టీషన్స్ చేసుకున్నామండి. 2 పార్టీషన్స్ ఎందుకంటే ఎక్కువ స్థలం ఉంటే మేము ముఖ్యంగా పొటేళ్ళ పెంపకం చేస్తాము. సో పొటేళ్ళకి ఎక్కువ స్థలం ఉంటే ఎక్కువగా గుద్దుకొని పొడుచుకుంటాయి. సో అలా ఉంటే రైతుకు చాలా నష్టం అవుతుంది. ఏదైనా పొరపాటున కాళ్ళు విరిగిపోవడము, దెబ్బలు తగడం అలా జరుగుతుంది. సో అందుకోసమే పొటేళ్ళు సాధ్యమైనంత వరకు ఇరుకు స్థలంలో ఉంటే అలా పొడుచుకోకుండా అలాంటి ప్రమాదాలు మనం తప్పించవచ్చు. సో అందుకోసమనే మేము దీన్ని 2 పార్టీషన్స్ చేసుకున్నాం అనమాట. సో ఒక పార్టీషన్లో ఈజీగా 50 పొటేళ్ళు పడతాయి. ఇంకొక పార్టీషన్ ఇక్కడ ఉంది. సో ఇంకొక పార్టీషన్లో కూడా 50 పొటేళ్ళు పడతాయి. సో ఫ్యూచర్లో మేము 100 పొటేళ్ళు పెంచాలనుకుంటున్నాము. సో దానికి దృష్టిలో పెట్టుకుని ఇట్లా 100 పొటేళ్ళకి సరిపోయేంత మేము నిర్మించుకున్నాము. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ 50 పిల్లలే ఉన్నాయి మా దగ్గర. సో మేమేం చేస్తున్నామంటే ఊడ్చుకునేకి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి పొద్దున ఒక సైడు, రాత్రి ఒక సైడు వదులుకుంటాము. సో మార్నింగ్ టైం మాత్రము ఇక్కడ మార్నింగ్ నుంచి దానా వేసి, ఇలా స్టాండ్లో దానా వేసి దానా తినేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఇంకొక సైడ్ మేము రెడీ చేసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడు లోపలే ఉంటే వాటికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇట్లా ఫ్రీ స్థలం మేము ఏర్పాటు చేసుకొని, సో ఈ ఫ్రీ స్థలంలో ఒక ఎండ పొద్దున, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8-9-8:30 అవుతుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా మా షెడ్లేకి ఎండ పడేటట్లు మేము రెడీ చేసుకున్నాం కాబట్టి సో ఇట్లా ఎండకు వదిలేస్తాము. ఇట్లా ఎండకు వదిలేసినప్పుడు అవి కూడా ఎండకు బాగా పనుకొని రిలాక్స్గా ఉంటాయి, ఎక్కువ స్థలం ఫ్రీగా ఉంటుంది. సో కొంచెము 10 గంటలు ఆ సమయంలో మళ్ళీ లోపలికి తోలేస్తాం. కనపడుతున్నది మా అమ్మ. ఆమెకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి మాకు ఇట్లా సహాయం చేస్తుంది. ఈ ఫామ్ని ముఖ్యంగా నిర్వహించేది నా తమ్ముడు. మీరు చాలా షార్ట్స్లో కనపడే వ్యక్తి మా తమ్ముడే. నేను అసలు కనపడను. సో నాకు వేరే పనులు ఉంటాయి, నేను నా పనులు వెళ్ళిపోతే సో ఈ ఫామ్ని అంతా నిర్వహించేది మా తమ్ముడు. సహాయంగా మా అమ్మ, మా నాన్న, మా భార్య, మా తమ్ముడు భార్య, నేను ఇలాగా ఎవరికి సమయం ఉంటే వాళ్ళు, ఎప్పుడు మాకు అనుకూలం ఉంటే అప్పుడు ఈ ఫామ్ దగ్గరికి వచ్చి మేము సహాయం చేస్తూనే ఉంటాము. సో ఇలాగ కుటుంబం అంతా చేసుకుంటే పనులన్నీ త్వరగా అవుతాయి అనేది నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది రైతులు వారానికి ఒకసారి అలాగ ఫామ్ని క్లీన్ చేస్తుంటారు, కానీ మేము మాత్రం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాము. సో మేమేమి నమ్ముతామంటే ప్రతిరోజు శుభ్రంగా ఫామ్ని క్లీన్ చేసుకుంటే రోగాలని దూరంగా పెట్టచ్చని. సో అది కూడా చాలా మంచి పద్ధతి. కానీ కొంతమంది రైతులు వాళ్ళకు అంటే మ్యాన్ పవర్, అంటే మనుషులు పనిచేసే వాళ్ళు లేకపోవడం వలనో ఇతరతర కారణాల వల్ల వాళ్ళు క్లీన్ చేసుకోకపోవచ్చు. బట్ అలా క్లీన్ చేసుకోకపోయినా దానికి కొన్ని పద్ధతులు మనం పాటిస్తే ఆ విధంగా కూడా మనం డైలీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ప్రజెంట్ అయితే మేము కింద నేలపైన పెంచుతున్నాము కాబట్టి నీట్గా ఉండాలి, మాకు టైం ఉంది, మాకు మనుషులు ఉన్నారు చేసేవాళ్ళు. సో అందుకోసం ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే పొట్టేళ్ళ పిల్లలు కాలిగిట్టల్లో మట్టి చేరుకొని
తర్వాత కాలిపుండ్లు అలాంటివి కాకుండా ఉండడానికి మేము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చాలామంది అన్న మీరు స్టాండ్స్ ఎక్కడ చేయించారని అడుగుతున్నారు. సో నేను చాలా వీడియోలో చూశాను, ముఖ్యంగా తెలంగాణ నుంచి కామెంట్స్ పెట్టే రైతులు నన్ను ముఖ్యంగా ఏం అడుగుతున్నారంటే, అన్న ప్లాస్టిక్ డబ్బాలతో ట్రేస్ చేసుకోవచ్చా, ఖర్చు ఎంత అవుతుంది అనేసి. సో మేమైతే మాకు ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకొని పెద్ద డబ్బాలు తెచ్చుకొని దాన్ని కట్ చేసి స్టాండ్స్ చేసుకునే అవసరం అయితే మాకు రాలేదు. మా ప్రాంతంలో రైతులు అంటే గొర్రెల సంత జరిగే చోట రెడీమేడ్ స్టాండ్స్ దొరుకుతాయి. సో 8 అడుగుల స్టాండ్లు, 10 అడుగుల స్టాండ్లు, 7 అడుగుల స్టాండ్లు, 6 అడుగుల స్టాండ్లు, రకరకాలు దొరుకుతాయి. సో మనం బల్క్లో కావాలంటే బల్క్లో కొనుక్కోవచ్చు, ఒక్కొక్కటి కావాలంటే ఒక్కొక్కటి కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న స్టాండ్ ఎగ్జాక్ట్గా 10 అడుగులు పొడవున్న స్టాండ్. ఇది రెడీమేడ్ స్టాండ్. మాకు 2700 రూపాయలకి మేము 2700 రూపాయలు కొన్నామని అనుకుంటున్నాను. 2700. సో మేమేం చేసినామంటే స్టాండ్స్ ఎక్కువ కాస్ట్ కాబట్టి దాన్ని రేటు తగ్గించుకోవడానికి, అంటే ఆ స్టాండ్స్ యొక్క కాస్ట్ తగ్గించుకోవడానికి మేము ఇట్లా స్టాండ్ మధ్యలో పెట్టినాము, అంటే ఫామ్కి మధ్యలో. సో ఇది 4 గోడలు అయితే 4 గోడల మధ్య 2 స్టాండ్లే పెట్టినాము. అదే మనము సో ఇలా పెట్టడం వల్ల పొటేలు పిల్లలు ఇటు సైడు 10 నుంచి ఒక 13, అటు సైడ్ ఒక 10 నుంచి 13, ప్లస్ ఈ లాస్ట్లో ఒక 2. సో అలాగా ఈజీగా తక్కువ 25 పొటేళ్ళు ఒక్కొక్క స్టాండ్కి తింటాయి. అది ఫ్రీగానే తింటాయి, అదేం పెద్దగా ఇరుకేం కాదు. ఇటు సైడ్ కూడా ఇంకొక స్టాండ్ పెట్టాము. సో 50 పొటేళ్ళకి మేము సరిపోయే విధంగా మేము ఇట్లా అరేంజ్ చేసినాము. సో ప్రజెంట్ అయితే మా పిల్లలకి 50 పిల్లలకి ఈ 2 స్టాండ్లే సరిపోతున్నాయి. ఇంకా ఒక 5-6 పిల్లలైనా ఈజీగా పడతాయి. సో ఇది స్టాండ్స్ గురించి ఇన్ఫర్మేషను. మీకు కూడా ఇట్లా రెడీమేడ్ స్టాండ్స్ దొరికే అవైలబిలిటీ ఉంటే ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చుకొని దాన్ని కట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎక్కడికో వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళి, అది అందరికీ అనుభవం లేకపోవచ్చు. అంటే మళ్ళీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అన్న స్టాండ్ ఎంత వెడల్పు ఉండాలా, ఎంత పొడవు ఉండాలా, ఎలాంటి గేజు ఐరన్ వేయాలా, ఇవన్నీ ఉంటాయి. సో మీకు అది చేయించుకోవడం ఈజీ. ఇంకా దీనికంటే తక్కువ కాస్ట్ పడుతుందంటే 2000 రూపాయల లోపలే అయిపోతుంది అంటే రైతులు అలా కూడా చేసుకోవచ్చు. నేను చెప్పేది ఒకటే, మీరు డబ్బు తక్కువ ఖర్చు పెట్టాలంటే మాత్రం స్టాండ్స్ ఇట్లా మధ్యలోకి వేసుకునే విధంగా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా చాలామంది అడుగుతుంటారు, అన్న స్టాండ్స్ ఇలాగ మధ్యలో వేస్తే పొటేళ్ళు మేత తినేటప్పుడు తోసేస్తాయి కదా సైడ్కి అని. సో అందుకోసమే మేమేం చేసామంటే తోసేయకుండా కింద ఒక ఇనుప చువ్వలు, అంటే ఇనుప కడ్డీలు భూమిలోకి కొట్టి స్టాండ్స్కి దానికి బాగా టైట్గా కట్టేసినాము. సో ఇప్పుడు పొటేళ్ళు పిల్లలు తోసినా కూడా ఆ స్టాండ్స్ పడిపోవు. ఇంకొకటి ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా ఎప్పుడన్నా షెడ్ క్లీన్ చేసుకోవాలి, ఇంకా లేదా ఏదో వేరే పర్పస్ ఉంది మనకు. సో అలాంటప్పుడు స్టాండ్స్ ఈజీగా తాళ్ళు విప్పేసి బయట పెట్టేసుకోవచ్చు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే అంటే కాస్ట్ కటింగ్, అది కూడా చాలా మంచి పద్ధతే. కాకపోతే అది వాళ్ళ ఐడియాస్, వాళ్ళ అనుభవం బట్టి. సో ఇంకా కొంతమంది రైతులు ఇలాగ గోడకి స్టాండ్స్ అంటే రేకు తెచ్చి ఒక సైడ్ మాత్రం స్టాండ్స్ పెట్టి ఇంకొక సైడ్ గోడ కొట్టేస్తారు. సో అది కూడా మంచి పద్ధతే. సో ఏదైనా నేను చెప్పేది ఒకటే, మనం షెడ్ నిర్మించుకునేటప్పుడు మన ఆలోచనల ప్రకారము నిర్మించుకోవడం చాలా ఉత్తమమైన పని. అలాగే మన ఆలోచనలతో పాటు సైంటిఫిక్గా కూడా కొంచెం ఆలోచన చేసి ఎంత ఎత్తులో ఉంటే మనకు గాలి వెలుతురు ఇలాగొస్తుంది. ఎందుకంటే ఇలా సన్నజీవాలు ఉన్న చోట అయినా, ఆవులు ఇలాంటివి ఉన్న చోటైనా తేమ ఎక్కువగా ఉంటుంది. సో తేమ ఎక్కువగా ఉండడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇలాగ తేమ లేకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గాలి వెలుతురు ఇవి ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. సో అట్లా వచ్చినప్పుడు మన ఫామ్ మొత్తం డ్రై అయిపోయి మనము రోగాలకు చాలా దూరంగా ఉండవచ్చు. కొలతలకు వస్తే వెడల్పు వచ్చేసి 18 అడుగులు పెట్టినామండి. సో పొడవు వచ్చి 29 అడుగులు పెట్టాము. సో ఆ 29 అడుగులు 18 అడుగులు కరెక్ట్గా మధ్యలో వెడల్పులో మేమేం చేసాము అంటే కరెక్ట్గా మధ్యలో 29లో మధ్యలో మేము అలాగ పార్టీషన్ రెడీ చేసుకున్నాము. సో ఇలాగ పార్టీషన్ కూడా ఏం లేదండి, మేమేం గోడ కట్టలేదు. సో ఇలా రౌండ్ తంతి వస్తుంది కదా, ఆ తంతికి కట్లు కట్టుకొని చేసేసినాం. ఇది కూడా అంతే. ఎందుకు మేము ఇట్లా చేసినాము అంటే
ఈజీగా ఉంటుంది. తంతి కట్టుకొని మీరు కట్లు కట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాచ్ మేము 100 పొట్టేళ్ళు పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మాకు అప్పుడు ఈ తంతి అవసరం లేదు. ఈ తంతి తీసేసి స్టాండ్స్ పొడవుగా వేసేసుకుంటే మాకు సరిపోతుంది. సో ఇలాగా ప్రతిరోజు, ఇంకా షెడ్ క్లీనింగ్ విషయానికి వస్తే ఇలాగ ప్రతిరోజు క్లీన్ చేస్తాము. ప్రతిరోజు ఎప్పుడప్పుడు ఊడ్ చేసుకుంటాము. అంటే రోజులో ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాము. ఇలాగా షెడ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలంటే ఒక గంట సమయం ఖచ్చితంగా మనము స్పెండ్ చేయాల్సిందే. ఎందుకు గంట సమయం పడుతుందని అడగొచ్చు. సో పొట్టేళ్ళు బాగా పెంటికి లేచిన తర్వాత బాగా తొక్కి అది గట్టిగా కలుసుకొని ఉంటుంది. సో దాన్నన్నింటినీ నీట్గా చేసుకుంటే మనకు ఈ ఫ్లైయర్స్ అంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్ ఉత్పత్తి కావాలన్నమాట. ఇంకొకటి, నేను వేరే షెడ్స్లో అంటే మా ఊరికి కొంచెం దూరంగా ఉన్న షెడ్స్లో నేను చూశాను. సో అక్కడ రైతులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఇక్కడ ఇది మా సొంత పని కాబట్టి మేము ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటాము. సో ఎక్కడైతే రైతులు వాళ్ళ సొంత పని కాకుండా మనుషుల్ని కూలీలను పెట్టి వాళ్ళు చేసే చోట, సో వాళ్ళకు డైలీ క్లీన్ చేయాలంటే వాళ్ళకు వేరే పనులు మిగిలిపోతాయి. సో దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసేకి వరి పొట్టు వస్తుంది అనమాట. ఆ వరి పొట్టు వాళ్ళు కిందనే ఉంటాయి షెడ్లు, పైన ఏమి ఉండవు. అంటే ఎలివేటెడ్ షెడ్స్ కాదు, ఇట్లా కింద నేల మీద ఉన్నప్పుడు వరి పొట్టు చాలా తక్కువ రేటుకే దొరుకుతుంది. 150 నుంచి 100 రూపాయల మధ్యలో దొరుకుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, షెడ్ మొత్తం ఒక 20 మూటలు 30 మూటలు వరి పొట్టు తీసుకుని దాదాపుగా ఒక 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ ఎత్తు వరకు వరి పొట్టు వేసి దానిపైన పొట్టేళ్ళు వదిలేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే, పొట్టేళ్ళు పోసే గంజు పెంటికలు ఆ వరిపొట్టు పైనే ఉండి ఆ వరిపొట్టు పీల్చుకుంటుంది. సో దానివల్ల ఎక్కువ అమ్మోనియా ఫామ్ అవ్వదు. సో అలాగా ఒక 1 మంత్ తర్వాత ఆ గంజుకి ఆ పెంటికలకి ఆ వరిపొట్టు మొత్తము ఇలాగ లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే పొట్టు కాస్త గట్టిగా అయిపోయి, అప్పుడు ఏం చేస్తారంటే కంప్లీట్గా ఒక రోజు స్పెండ్ చేసి వాళ్ళు మొత్తం కింద నుంచి నీట్గా దాన్ని మొత్తం తొగేసి దిబ్బలేకి వేసుకుంటారు. సో అలా కూడా చేయొచ్చు, ఎవరెవరు ఇంట్రెస్ట్ వాళ్ళది. బట్ అలా చేయడం వల్ల ఏంటి అంటే స్మెల్ బాగా వస్తుంది. ఎవరెవరి ఛాయిస్ వాళ్ళదంటే, అంటే మనం ఇది కరెక్టు ఇది తప్పు అని మనము ఫామ్ చెప్పలేము. సో ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎలివేటెడ్ షెడ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. మనం చూస్తూనే ఉన్నాము, రైతు అంటేనే ముఖ్యంగా నష్టపోయేవాడు ప్రతి విషయంలో. అది పంట పెట్టినా, ఒక సన్నజీవాలు మేపినా, ఒక ఆవు మేపినా. సో అలాంటి పరిస్థితుల్లో మనం అప్పులు తెచ్చి ఇంకొకటి తెచ్చి మనం షెడ్స్ నిర్మిస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టుకొని మనము 1, 2, 3, 4 ఇలా ప్రయత్నాలు చేసుకుంటూ మనం ఒకసారి సక్సెస్ లేకొచ్చి డబ్బు సంపాదించిన తర్వాత ఎలివేటెడ్ షెడ్స్కి అలాంటి వాటికి వెళ్ళడం ఉత్తమం అని నేను చెప్తాను. మనీ ఉన్నవాళ్ళు ఎంటర్ప్రైనర్స్ సో ఒక ప్యాషన్తో వచ్చేవాళ్ళు, వాళ్ళకు అంటే ఇదే చేసుకోవాలి, లార్జ్ స్కేల్లో చేయాలి, చిన్నగా చేసే ఓపిక మాకు లేదు. సో స్టార్టింగ్ ఒక 200, 300, 400 పొట్టేళ్ళు పెట్టాలి, లేకుంటే గొర్రెలు మేపాలి అన్న వాళ్ళు మాత్రం ఎలివేటెడ్ షెడ్కి పోతేనే మంచిది. ఎందుకంటే జీవాలు ఎక్కువ అయ్యే కొద్ది పని ఎక్కువ అవుతుంది. సో పని ఎక్కువ అయిందంటే లేబర్ ఎక్కువ కావాలి. సో ఆ లేబర్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఇలాంటి ఎలివేటెడ్ షెడ్లు చాలా ఉపయోగపడతాయి. సో ఇంకొక వీడియోలో మరిన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం ఒక లైక్ అన్న ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.